పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర వ్యాప్తంగా పౌల్ట్రీ రంగం కుదేలైపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పుల సాధన కోసం ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయం పౌల్ట్రీ రంగంలో పెను విపత్తునే తెచ్చిపెట్టింది. ₹4 కళ్ల చూద్దామనుకున్న పౌల్ట్రీ రైతుల ఆశల్ని వమ్ము చేసింది. గుడ్లు, మాంసం ఎగుమతులు లేక కోళ్ల రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పౌల్ట్రీ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత శీతాకాలంలో ఎప్పుడూ లేని విధంగా నష్టాలను తెచ్చిపెడుతోంది. కోస్తాలోని 4 జిల్లాల పరిధిలో రోజుకి 5 కోట్ల పైన నష్టం వాటిల్లుతూ ఉంటే ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే ₹1 కోటి వరకు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. నోట్ల రద్దు నిర్ణయం రైతులకి చుక్కలు చూపిస్తున్నాయి. రద్దు నిర్ణయం తీసుకుని నేటికి నెల రోజులు గడిచినా నోటు రద్దు పరిణామాలు కుదుట పడలేదు. రబీలో పెట్టుబడులకు డబ్బులు లేక రైతులు ఇక్కట్లు పడుతుంటే పౌల్ట్రీలపై ఆధారపడి జీవిస్తున్న రైతులు సైతం క్రయ విక్రయాలు తగ్గాయని వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున నడుస్తున్న కోళ్ల పరిశ్రమలపై నోట్ల రద్దు ప్రభావం చూపినందువల్ల ఎగుమతులు పడిపోయాయని పోషకులు ఆవేదన చెందుతున్నారు. గుడ్డుకు గిరాకీ ఉండే సీజన్లోనూ ధర 50 పైసల నుంచి రూపాయి క్షీణించిందని బోరుమంటున్నారు. గుడ్డికి ₹10 నుంచి 60 పైసల వరకు ప్రతి శీతాకాలం మిగిలేది. ఇప్పుడైతే పెద్ద రోడ్లు రద్దు చేయటం వల్ల కూడా చాలా నష్టాలు వచ్చినాయి. ఇప్పుడు 3.5 కొంటున్నారు. దానివల్ల ₹10 నష్టపోవాల్సి వస్తుంది. ఇలా నష్టాలు వస్తే రైతులు పౌల్ట్రీ పరిశ్రమ నడిపించడం చాలా కష్టం. పౌల్ట్రీ పరిశ్రమ క్లిష్ట పరిస్థితిలో ఉంది. కారణం ఏంటంటే నవంబర్ నెల, డిసెంబర్ నెల, జనవరి నెల దాకా ఈ 3 నెలల సీజనల్ వ్యాపారం కింద తయారవడం జరిగింది. ఉత్తర భారతదేశాలన్నీ కూడా చలికాలం ఎక్కువ అవుతుంది. ఈ టైంలో కొంచెం ఎక్కువగా మార్కెటింగ్ ఉంటది కాబట్టి ఆ విధంగా రేట్లు ఉండేది. మార్పులు వచ్చి ఆ మార్పుల్ని తట్టుకునే శక్తి లేక ఇవాళ కోళ్ల పరిశ్రమ అంతా కూడా కుదేలైపోయి సుమారుగా ఒక ఎగ్ మీద ₹1 వరకు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఫీడ్ కాస్ట్లు అన్నీ కూడా పెరిగిపోవడం జరిగింది. క్యాలెండర్లో రోజులు మారుతున్నా నోట్ల కష్టాలు మాత్రం తీరడం లేదు. ముడి సరుకుల కొనుగోళ్లు, గుడ్ల అమ్మకాలు రెండిటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఎగుమతుల మీద ఆధారపడే లేయర్ రైతులకి దిక్కుతోచడం లేదు. ఉత్తరాదిలో గుడ్డుకు మంచి గిరాకీ ఉండే శీతాకాలంలోనూ విక్రయాలు పడిపోయాయని చెబుతున్నారు. అసలే పెరిగిన ఖర్చులతో అల్లాడుతున్న తమకి నోట్ల రద్దు పెను నష్టంగా మారిందని తెలుపుతున్నారు. ఈ నెల గుడ్డు ధర పడిపోయింది. మొక్కజొన్న, నూకలు, ముడి సరుకులు మనం కొనుక్కునే విధానంలో కూడా అక్కడ రైతు దగ్గర కొనుక్కోవాలంటే క్యాష్ కావాలి. బ్యాంకులోనేమో 24,000 లేకపోతే వారానికి 50,000 అంటున్నారు. ఏమో సరిపో క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలంటేనో అక్కడ రైతులు ఒప్పుకోరు. క్యాష్ పట్టుకెళ్తేనే కానీ ఆ రేటుకి దీనికి ట్రైడర్ అయితే ట్రైడర్ కూడా ఒప్పుకోవట్లేదు. కొంత క్యాష్ ఏమంటే మొత్తం వెయిట్ అవుతుంది. రేటు ₹1 పడిపోయింది. లాస్లో ఉంది మొత్తం. ఆ కోడి ఫారాలకి మా ప్రతిపైన ఇబ్బంది కలిగింది. ఇక్కడ దీని గురించి పడిపోయింది కాకుండా పేమెంట్ రావడం కూడా వారం రోజులు ఇచ్చేది 15 రోజులకి 20 రోజులకి ఇస్తున్నారు. ఇచ్చిన పేమెంట్ లేట్ గా ఇచ్చినా సరే అది బ్యాంకులో మనకి డైరెక్ట్ క్యాష్ రావట్లేదు. కరెంట్ అకౌంట్ ₹50,000 ఇస్తున్నారు. ₹50,000 ఇస్తే ఏ విధంగానూ మనం సర్వాల ప్రతి వాళ్ళకి లారీ కర్రలు కూడా 10,000 కర్ర వస్తే 5,000 క్యాష్ ఇచ్చి 5,000 చెక్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల లారీ వాళ్ళు కూడా నానా అవచాట్లు బట్టి పట్టుకెళ్తున్నారు. అకౌంట్కి వచ్చి ₹1,50,000 నగదు డ్రా చేసిన ఇచ్చిన కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుంది. ఒకవైపు గుడ్డుకు గిట్టుబాటు ధర లేకపోయినా మరోవైపు అమ్మిన గుడ్లకి సకాలంలో డబ్బులు చేతికందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ట్రేలు ఎగుమతి చేస్తే వారం రోజుల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. ప్రస్తుతం 15 నుంచి 20 రోజులకు కూడా సొమ్ము జమ కావడం లేదని లేయర్ రైతులు వాపోతున్నారు. లారీ కిరాయిలు, కూలీలకు చెల్లింపులు చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేబర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు మేము బాగా సఫర్ అవుతున్నాం. బ్యాంకు వారు మాత్రం 30,000, 20,000, 40,000 అంటున్నారు. కానీ తగిన సమయంలో వెళ్ళకపోతే బ్యాంకులో కూడా క్యాష్ ఉండలేదు. ఇవ్వనని చెప్పేస్తున్నారు. మా దగ్గర క్యాష్ అయిపోయిందని చెప్పేస్తున్నారు. మేము మాత్రం ఇప్పుడు చాలా నష్టపోతున్నాం. ఏ పద్ధతి కొనసాగితే చాలా పౌల్ట్రీ చాలా ఇబ్బందుల్లో ఉంటది. పెద్ద నోట్ల రద్దు, అందుబాటులో లేని చిల్లర నోట్లు వెరసి వ్యాపారం మందగించింది. కోస్తా జిల్లాలో రోజుకు 6 కోట్ల నష్టం వాటిల్లుతోందని పరిశ్రమ వర్గాల ప్రతినిధులు వివరిస్తున్నారు. 13, 14, 15 3 సంవత్సరాలు బట్టి కూడా పౌల్ట్రీ వ్యవస్థ కుదేలు పడిపోయింది. మన జూన్ మాసం నుంచి ఆశాజనకంగా కనపడింది. ఎంతో కొంత గాలి పీల్చుకుంటాం అనే టైంలో ఈ హయ్యర్ డినామినేషన్స్ రావటం పౌల్ట్రీకి చెప్పుకోలేని నష్టంగా భావిస్తున్నాం. వెస్ట్ గోదావరి జిల్లాలో ₹1,20,00,000 గుడ్డు ఉత్పత్తి అవుతుంటే మరి రోజుకి ₹1 చొప్పున ₹1,00,00,000 నుంచి ₹1,20,00,000 మధ్యలో నష్టపోవడం జరుగుతుంది. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే మళ్లీ రేపు అనే రోజున రైతు అనేవాడు కూడా ఉండడు. పౌల్ట్రీ రంగానికి లాభాలు వచ్చే సమయంలో నోట్ల రద్దు రైతుల ఆశలను తుడిచిపెట్టింది. లాభాలు కాదు కదా, కనీసం పెట్టుబడులు రాని దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు.